నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్. 15 రోజుల్లో కోదండరాంకు మళ్లీ ఎమ్మెల్సీ, సీఎం రేవంత్ సంచలన ప్రకటన. విద్యార్థిపై లాఠీ పడితే తెలంగాణ సమాజం ఊరుకోదు. వైద్య డిగ్రీ లేని వ్యక్తి ప్రసవం, తల్లి బిడ్డ మృతి, డాక్టర్ నర్సులు అరెస్ట్. కేంద్రం నిర్లక్ష్యం వల్లే యూరియా కొరత, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సోషల్ మీడియా ట్రోలింగ్కు చెక్ పెట్టండి, కేంద్రానికి సుప్రీం ఆదేశం. మొదటిసారి రుణం తీసుకునే వారికి కనీస సిబిల్ స్కోర్ అక్కర్లేదు, కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి. జనసేన చోటా నేత రౌడీయిజం, బూతులు తిడుతూ హోంగార్డుపై దాడి. విజయవాడలో ఇళ్ల కూల్చివేతకు ప్రయత్నం, బాధితులకు అండగా వైఎస్ఆర్సీపీ. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తారనే భయం చంద్రబాబులో మొదలైంది, మాజీ మంత్రి అంబటి రాంబాబు. రాజ్యాంగ రక్షణకు పాటుపడతా, ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి. ఓయూలో అప్రకటిత కర్ఫ్యూ విధిస్తారా, సీఎం రేవంత్ రెడ్డిపై సబితా ఇంద్రారెడ్డి ధ్వజం. టీచర్ల సమస్యలకు త్వరలో పరిష్కారం, సీతక్క. యూరియా కొరత, మంత్రులు దళారుల సృష్టే, బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. మోదీ జైలుకెళ్లినా రాజీనామా చేయాల్సిందే, అమిత్ షా. నటి లైంగిక వేధింపుల ఆరోపణలు, ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన కాంగ్రెస్. ఉత్తరప్రదేశ్లో భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టిన కంటైనర్, 8 మంది మృతి. రాజ్యాంగం నిర్దేశించిన అధికారాల పరిధిని తుంగలో తొక్కడమే, బుల్డోజర్ న్యాయంపై సిజేఐ ఆగ్రహం. బీజేపీ అవినీతి లైలా మజ్ను లాంటివి, ఆప్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సంజయ్ సింగ్. ప్రజలను కించపరచడం మానే వరకు మీరు ఎన్నికల్లో గెలవలేరు, దేవేంద్ర ఫడ్నవీస్. మార్కెట్లో ఎక్కడ బెస్ట్ డీల్కు దొరికితే అక్కడే చమురుకుంటాం, యుఎస్ టారిఫ్లపై భారత్. అనిల్ అంబానీకి పెరుగుతున్న కష్టాలు, ఫ్రాడ్గా ప్రకటించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా. పచ్చని పంట పొలాలపై చంద్రబాబు కన్ను, రైతు నేతల ఆగ్రహం. 24 ఏళ్ల తరువాత 2027 వన్డే వరల్డ్ కప్కు సౌత్ ఆఫ్రికా ఆతిథ్యం.